ఒకసారి అడ్వకేట్కి మీరు కేసు ఇచ్చిన తర్వాత ఏమైందంటే మేబీ అడ్వకేట్ సరిగ్గా మీ కేసు మీద ఫోకస్ చేయట్లేదని మీకు అనిపించింది. సో మిడిల్ ఆఫ్ ద కేసు మీరు అడ్వకేట్ని మార్చాలనుకున్నారు. సో జనరల్గా కొంతమంది అడ్వకేట్స్ ఏంటంటే ఇచ్చేస్తారు, హానెస్ట్గా ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఇస్తారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇవ్వకుండా వాళ్ళ ఫైల్స్ అన్ని, మీ ఫైల్స్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఏం చేయాలో తెలియదు మనకి. సో ఇలానే కేరళలో ఏమైందంటే ఒక మోటార్ వెహికల్ క్లెయిమ్ ట్రైబ్యునల్లో కేసు నడుస్తుంది. సో ఈ పర్సన్కి వాళ్ళ అడ్వకేట్ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నట్టు అనిపించలేదు. సో ఈ వాంటెడ్ టు చేంజ్ ది అడ్వకేట్. బట్ అతను ఫైల్స్ ఇవ్వట్లేదు, ప్రూఫ్స్ అన్నీ అతని దగ్గరే ఉన్నాయి. సో అతను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళాడు. ఏం చేయాలంటే దే సెడ్ గో అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్. బార్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇవ్వమన్నాడు. స్టేట్ బార్ కౌన్సిల్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద బార్ కౌన్సిల్ కూడా యాక్ట్ చేయట్లేదు. So now they filed a writ petition before Kerala High Court, and High Court took it as very serious professional misconduct. So maybe elanti action తీసుకుంటారో చూడాలి. It was adjourned. Thank you. Follow me for more.